ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని నుంచి వినబోతున్నటువంటి సంగతి ఏంటంటే, బోధలో ఉండేటువంటి ముఖ్యమైన ఉద్దేశాన్ని గురించి మనం ఈరోజు వినబోతాము. ఎందుకనంటే బోధలో ఉండేటువంటి ప్రాముఖ్యతను ఎరగకపోవటం వల్ల, ఆ బోధలో ఉండేటువంటి ఉద్దేశం తెలుసుకోకపోవటం వల్ల ఎలాంటి పరిస్థితి మనం చూడవలసి వస్తుందంటే, అనేక మంది బోధిస్తున్నటువంటి బోధలు ఎలాంటి విషయాల్ని వారు బోధిస్తున్నారో తెలియకపోవటం వల్ల అనేక మంది వారు బోధిస్తున్నటువంటి బోధలు వాక్యానుసారమైనవా కావా అనేటువంటి సంగతిని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అనేది మనం గమనించవచ్చు. అంతేకాకుండా బోధలో ఉండేటువంటి ఉద్దేశం మనం తప్పనిసరిగా గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఒకసారి మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ మనకు కొన్ని సంగతులు తెలియచేయబడుతున్నాయి. అది ఒకసారి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 21 వచనాల్లో చెప్పని సంగతి ఏంటంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని రాయబడి ఉంది. జ్ఞాని ఏమైను, శాస్త్రి ఏమైను, ఈ లోకపు తర్కవాది ఏమైను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకుండినందున సువార్త ప్రకటన అని వెర్రితనము చేత నమ్మువారిని రక్షించు దేవుని దయాపూర్వక సంకల్పం ఆయన అని చెప్పాడు. కాబట్టి పౌలు కొరింథీలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నప్పుడు అసలు ఈ విషయాన్ని ఎందుకు తెలియజేయవలసి వచ్చిందనే విషయాన్ని మనం గమనిస్తే 21వ వచనంలో ఆయన చెప్పిన మాట, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగట్లేదు అనేది ఆయన ప్రాముఖ్యంగా చెప్తున్నట్టు సంగతి. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క బోధ లేదా దేవుని యొక్క ఉద్దేశము మనం చాలా జాగ్రత్తగా ఎరగవలసిన అవసరం ఉంది. దానిని మనం ఎరగకపోయినట్లయితే, బోధన గనక మనం ఎరగకపోయినట్లయితే ఖచ్చితంగా మనం వినేవారికి అవసరమైనటువంటి సందేశాన్ని మనం అందించలేము. అందుకనే బోధ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దాని యొక్క ఉద్దేశం కూడా మనం తెలుసుకోవాలి. బోధలో ఉన్నటువంటి ఉద్దేశం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు మనం ఇంట్రడక్షన్ లో కొన్ని విషయాలు ఆలోచన చేయొచ్చు. ఉదాహరణకి ఆరాధన సమయాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఒకసారి మనం గమనిస్తే, ఆరాధనలో దేవుడు మనకి ఏదైతే బోధించారో లేదా ఉపదేశించారో అనేటువంటి సంగతుల మీదే మనం దృష్టి పెడితే మనము ఆ ఆరాధనని సంపూర్ణంగా జరిగించిన వారం కాలేము. ఎందుచేత అంటే ఆరాధన అనేటువంటిది కేవలం బోధ మాత్రమే కాదు, ఉపదేశం మాత్రమే కాదు. ఆరాధనలో బోధ అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి అసలు ఆరాధన అనేటువంటి కార్యక్రమంలో బోధన లేదా ఉపదేశం అనేటువంటిది ఎందుకు పెట్టారో అనేటువంటి సంగతిని మనం ఆలోచించాలి. మనం మన తండ్రిని దేవుని ఆరాధించడానికి వెళుతున్నప్పుడు ఆ ఆరాధనలో ఉపదేశించడం, వాక్యాన్ని బోధించడం అనేటువంటి అంశాన్ని లేదా ఆ ఉపదేశం అనేటువంటిది బోధన అంశం అనేటువంటి దాన్ని ఎందుకు పెట్టారు అసలు అనేటువంటిది మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ రోజున ఆరాధనలో 5 అంశాలు అని పాటలు, వాక్యం, ప్రభరాత్రి కానుకలు, ముగింపు ప్రార్థన అని మనం చెప్తాం. కానీ అసలు యాక్చువల్గా అసలు ఆరాధనలో బోధన అంటే బోధ లేదంటే ఉపదేశం అనే దాన్ని ఎందుకు పెట్టారు అనేది ఎప్పుడైనా ఆలోచించామా? ఒకసారి మీరు దీన్ని గమనించాలా. బోధ అనే దాన్ని, ఉపదేశం అనే దాన్ని ఆరాధనలో ఒక అంశంగా ఎందుకు పెట్టారు అనే దాని గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా అనేది మనం తెలుసుకోవాలి. చాలా మందికి
అంటే ఉదాహరణకి మత్స్యశాఖలు ఉండేటువంటి అనేక మందికి ఏం తెలుసు అంటే, కొంతమందికి ఆరాధన అంటే ఉపదేశించడమే అని భావించే వాళ్ళు ఉన్నారు. అందుకనే వాళ్ళు ఎక్కువ సమయం వాక్యాన్ని బోధిస్తారు, గంటలు గంటలు. లేదా ఎక్కువ సమయం పాటలే పాడుతూ ఉంటారు, ఎక్కువ సమయం. కానీ ఇక్కడ ఆరాధన అనేటువంటి దాంట్లో బోధ అనేది లేదంటే ఉపదేశం అనేది ఒక ప్రాముఖ్యమైన అంశం. అది మనం తెలుసుకోవాలి. రెండోది, ఆరాధనలో ఉన్నటువంటి 5 అంశాలు కూడా ప్రాముఖ్యమైనవే. కాబట్టి ఆరాధనలో జరిగేటువంటి 5 అంశాలకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అందులో బోధించబడుతున్నటువంటి బోధకు కూడా మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే ఆరాధన అనేటువంటి అంశంలో బోధ అనేది ఒక అంశం, అదొక ప్రాముఖ్యమైనటువంటి అంశం. అందుకని మనం బోధకి ఒక ప్రాముఖ్యతనివ్వాలి అని మనం గమనించాలి. దేవుడు మనకు వ్రాసిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి అనేక సంగతుల్లో అనేకమైనటువంటి గొప్ప గొప్ప ప్రసంగాలు, ఉపదేశాలు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే మహోన్నతులైన దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయించినటువంటి గ్రంథంలో ఎన్నో గొప్ప గొప్ప అంశాలు, గొప్ప గొప్ప మాటలు మనకి లేఖనాల్లో కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒక 4 విషయాల్ని ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఏంటి 4 విషయాలు అని అంటే, ఉదాహరణకి యెహోషువ గ్రంథం 24 అధ్యాయం అంతా మనం చదివితే, యెహోషువ గ్రంథము 24 అధ్యాయం అంతా మనం చదివితే, అక్కడ మరి యెహోషువ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి తెలియజేసినటువంటి ఒక వీడ్కోలు ప్రసంగం మనకు కనిపిస్తుంది. వీడ్కోలు అంటే ఇంకా ఫైనలైజ్ అనమాట. ఇంకా లాస్ట్ టైంలో అతడు ఉపదేశించిన ఉపదేశం మనకు అక్కడ కనిపిస్తుంది. ఎన్నో విషయాలు యెహోషువ 24 అధ్యాయంలో మరి కానాను దేశానికి వెళుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళ ఉద్దేశించి తెలియజేసాడు ఎన్నో విషయాలు. అయితే మనం ఆ 24 అధ్యాయం అంతా చదివి అందులో ఉన్న విషయాలు మనం తెలుసుకునే సమయం సరిపోదు. కనుక మనం గమనించవలసింది ఏంటంటే, అసలు యెహోషువ తన వీడ్కోలు ప్రసంగాన్ని ఎన్ని విధాలుగా మాట్లాడాడు, ఎంత ఉన్నతమైన స్థితిలో అతడు మాట్లాడాడు. అతడు మాట్లాడిన మాటల వల్ల ఇశ్రాయేలు ప్రజలకి ఏమైనా మార్పు సంభవించిందా అనేది మనం చూడాలి. అంటే బోధ చేయటం ఒక ఎత్తు అయితే, ఆ బోధను వినేవారి యొక్క స్పందన చాలా ప్రాముఖ్యం. మీరు దీన్ని గమనిస్తున్నారు లేదు నాకు తెలియట్లేదు. యెహోషువ చాలా ఉన్నతమైనటువంటి ప్రసంగాన్ని చేశాడు 24 అధ్యాయంలో. అందులో మనం గమనించవలసింది ఏంటంటే, ఒక గైడ్గా, ఒక నాయకుడిగా యెహోషువ 24 అధ్యాయంలో బోధ చేస్తా ఉంటే ఒకే ఒక మాట చెప్తాడండి. 24 అధ్యాయం 15 వచనంలో, మీరు ఎవరిని సేవిస్తారో నాకు అనవసరం, నేను నా ఇంటి వారిని సేవిస్తాము అని చెప్పినప్పుడు ఆ మాటలు విన్న ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు మార్పు చెందాయి. మీరు ఆ 15వ వచనం నుంచి లాస్ట్ వరకు చదివితే ఇశ్రాయేలు ప్రజలు అంటారు కదా, అసలు యెహోషువ చెప్పినట్టుగానే మేము చేస్తాము, యెహోవానే మేము ఆరాధిస్తామని వాళ్ళు నిర్ణయించుకోగలిగేటంతటి మోటివేషన్ యెహోషువ తన ప్రసంగం ద్వారా ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే, ప్రియమైన సహోదరులారా, మనం 30 నిమిషాలు, 15 నిమిషాలు, గంట, 2 గంటలు వాక్యం చెప్తుంటే, కనీసం మనం చెప్తున్నటువంటి వాక్యాన్ని విన్నటువంటి వారిలో ఒకరిద్దరికైనా మారు మనసు పొందుతున్నారా? మారు మనసు కలుగుతుందా వాళ్ళకి? అంటే మన ప్రసంగాలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలని అంటే, బండా సంఘం కాదు. వినే వ్యక్తి మనసు కలవరపడాలి, వినే వ్యక్తి మనసు పులకరించబడాలి, వినే వ్యక్తి యొక్క మనసు ఒకవేళ ఏమైనా తనలో తప్పులు ఉంటే మార్చుకోవాలి అనేటట్టుగా ఉండాలన్నమాట. అది యెహోషువ యొక్క ప్రసంగంలో మనం చూస్తాం. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు యెహోషువ చేసిన ప్రసంగాన్ని విన్న ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళు మారు మనసు పొందారా లేదా, వాళ్ళ హృదయంలోకి వాక్యం వెళ్ళేటట్టుగా యెహోషువ మాట్లాడాడా లేదా అనేది మనం ఒక ప్రక్కన ఆలోచిస్తూ గనక 24 అధ్యాయం చదివితే ఎన్నో మంచి మాటలు ఆ 24 అధ్యాయం నుంచి మనం నేర్చుకోగలుగుతాం.
అంటే బోధలో అంత విశేషమైనటువంటి ఉన్నతమైనటువంటి సంగతులు దాగున్నాయి. అది మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఎప్పుడు కూడా బోధ లేదంటే ఉద్దేశాన్ని మనం ప్రకటిస్తున్నప్పుడు అందులో ఇమిడి ఉన్నటువంటి సంగతులను వినేవారికి అర్థమవుతున్నాయి లేదనేటువంటి సంగతిని మనం చూడాలి. వాళ్ళల్లో ఒక కలవరత అనేటువంటిది పుట్టేటట్టుగా చేయాలి. దేవుని యొక్క ఉద్దేశం ఇదా అని అనుకోగలిగేటట్టుగా మనము బోధించవలసినటువంటి అవసరం ఉంది. అందుకు మనం ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, బోధించేవాళ్ళు ఎస్పెషల్లీ. రెండోది మనం ఏం ఆలోచిస్తామంటే, యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మనకు తెలుసు బాగా. ఈ విషయాలు మీరు ఒక సీరియస్ గా ఆలోచించాలి సహోదరులారా. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్ని మనం చూస్తే, ఈ 5, 6, 7 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన్ని వెంబడిస్తున్నటువంటి ఆ జన సమూహానికి చెబుతున్నటువంటి సంగతులు, ఆ జన సమూహానికి చెబుతున్న సంగతులు ఎక్కువగా ఈ అధ్యాయాలు ఏం చెబుతారు ఆయన మనం చదవలేం. వినండి జాగ్రత్తగా, మీరు చదవండి ఇంటికాడ. ఎక్కువగా ఏ విషయాలు చెప్తాడు ఆయన అంటే, ఇదిగో నరహత్య చేయవద్దని మీ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని చెబుతూనే, నేను మీతో చెబుతున్న మాట ఇదనగా అని అంటారు. ఈ 3 అధ్యాయాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక కొండ మీద కూర్చుని తనను వెంబడిస్తున్న సమూహానికి చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రసంగాలు ఈ 3 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. అంటే ఈ 3 అధ్యాయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన బోధ, అందులో ఇమిడి ఉన్న ఉద్దేశము వినేవారికి చాలా ఉపయోగకరమైంది. అది మనం గమనించాలి. మూడోది అపోస్తుల కార్యాలు 7 అధ్యాయంలో పరిచారకుడైనటువంటి స్తెఫను చేసినటువంటి ఒక ఉన్నతమైన ప్రసంగం, చాలా గొప్ప ప్రసంగాన్ని స్తెఫను చేశాడు. స్తెఫను తన ప్రసంగాన్ని లేదా తన బోధను లేదా తన ఉపదేశమును ఎవరికి అందిస్తున్నాడు? అక్కడ గ్రహీతలైన వాళ్ళు ఎవరు, వినేవాళ్ళు ఎవరు, అక్కడ ఆడియన్స్ ఎవరు అక్కడ అంటే ఇశ్రాయేలీలు. సో ఇశ్రాయేలీలు అనబడినటువంటి వారికి స్తెఫను అనేటువంటి ఈయన ఎలాంటి బోధ చేశాడు అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది మనకి. స్తెఫను ప్రసంగం మనం చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యానికి మనం లోనవుతామో ఒకసారి మీరు గమనించండి. అపోస్తుల కార్యాలు 7 అధ్యాయము 50వ వచనం నుంచి మీరు చూస్తే అతను చెబుతున్న మాటలు అంటే మనకి 47వ వచనం నుంచి కంటిన్యూషన్ ఉంటది. ఒకసారి మాటలు చదువుతున్నాను నేను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించాడు. ఆయనను ఆకాశమున సింహాసనం, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెబుతున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయాల్లో నివసింపుడు అని చెబుతూనే స్తెఫను ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న విషయాలన్నీ ఫేస్ టు ఫేస్. ఏమంటాడు 51వ వచనంలో, ముష్కరులారా, హృదయంలోను చెవులను దేవుని వాక్యములకు లోపరిచిన వారులారా, మీ పితరుల వారు మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నారు అని చెప్పేసి చాలా విషయాల్ని స్తెఫను ఇక్కడ మాట్లాడటం మనం గమనిస్తా ఉన్నాం. అంటే స్తెఫను చేస్తున్నటువంటి ఈ ఉపదేశం, స్తెఫను చేస్తున్నటువంటి బోధ వినేటువంటి వారిని ఎలా స్పందించేటట్టుగా చేసింది మీరు గమనించండి. అంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి స్తెఫను చేస్తున్నటువంటి బోధ వినే ఇశ్రాయేలుకి చాలా వేడి పుట్టించింది. చాలా వేడి, అంత వేడి పుట్టింది కాబట్టి ఇశ్రాయేలీలు అనబడినటువంటి వాళ్ళు మూర్ఖులు అనాలి. అందుకని ఇక్కడ ముష్కరులారా అనే పదాన్ని వాడాడు. అంటే వాళ్ళకు బోధ చేయబడుతుంది, బోధించబడుతుంది, కనీసము వాళ్ళు మనసు పెట్టి ఆలోచించకుండా దానిని విస్మరిస్తున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. అందుకని స్తెఫను చంపేశారు వాళ్ళు అక్కడ. స్తెఫను చేసినటువంటి ఆ ప్రసంగం నేడు ఉన్నటువంటి క్రైస్తవులకి చేస్తే వాళ్ళు ఎంతవరకు దేవుని యొక్క ఆలోచనల్ని, దేవుని యొక్క బోధన అర్థం చేసుకోగలరు?
అది మనం ఇక్కడ గమనించాలి. నాలుగోది అపోస్తల కార్యాలు 17 అధ్యాయంలో అరియోపాగు అనేటువంటి సభ దగ్గర పౌలు చేసిన ప్రసంగం. అరియోపాగు అనేటువంటి సభలో స్టెఫను గారు చేసినటువంటి ప్రసంగాన్ని కూడా మనం క్షమించాలి. అరియోపాగు సభలో పౌలు గారు చేసినటువంటి ప్రసంగం కూడా చాలా చాలా ఇన్స్పిరేషన్ తో కూడినటువంటి ప్రసంగం. అది 17 అధ్యాయంలో అరియోపాగు సభ అంటే సుమారుగా మనం అపోస్తల కార్యాలు 17 అధ్యాయము 16వ వచనం నుంచి ఆల్మోస్ట్ ఆ అధ్యాయం అంతా కూడా చదవచ్చు. ఆ అరియోపాగు అనేటువంటి సభలో పౌలు చేస్తున్నటువంటి ఈ ప్రసంగం చాలా గొప్పది. ఉదాహరణకి నేను ఒక మాట నేను చదివి వినిపిస్తాను. చూడండి, అక్కడ ఏమని మాట్లాడతాడు పౌలు గారు అనేటువంటి సంగతిని మనం గమనిస్తే, అరియోపాగు అనేటువంటి సభలో 22వ వచనం నుంచి చదువుతున్నాను. పౌలు అరియోపాగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, అంటే అరియోపాగు అనేటువంటి సభలో పౌలు నిలబడి మాట్లాడుతున్నాడు. ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయాలు అతి దేవతా భక్తి గలవారు ఉన్నట్టు నాకు కనబడుతుంది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడుతుంది. దాని మీద తెలియబడడం దేవునికి రాయబడింది. కాబట్టి మీరు తెలియక దేనిందు భక్తి కలిగి ఉన్నారో దాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను అని మాట్లాడుతూ అరియోపాగు అనేటువంటి సభలో పౌలు గారు చేసినటువంటి ప్రసంగం చాలా ఉన్నతమైన ప్రసంగం. ఆల్మోస్ట్ చాలా సార్లు దాని గురించి మనం చదివాము, దాని గురించి విన్నాం. కానీ ఆయన చేస్తున్నటువంటి బోధ అక్కడ ఉన్నటువంటి వీక్షకులు, ఆడియన్స్ కి ఎలా చేరింది అనేది మనము చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరత ఉంది. ఎప్పుడు కూడా ఉపదేశించే వ్యక్తి, బోధించే వ్యక్తి ఆడియన్స్ కి అది ఎలా చేరుతుంది, ఆడియన్స్ కి ఎలా వెళుతుంది అనేది ఇతడు ఆలోచించకపోతే మన బోధ ఫెయిల్ అవుతుంది అనేది మనం గమనించాలి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, కేవలము ఆరాధనలో బోధ అనేది ప్రాముఖ్యమైనది కాదు. ఆరాధనలో 5 అంశాలు ప్రాముఖ్యమైనవి, అందులో బోధ కూడా ప్రాముఖ్యమైనది. అది మనము గుర్తెరగవలసిన అవసరం ఉంది. ఆ తర్వాత మరో